హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. కోడిగుడ్లు పులుసుతో మీ ముందుకు వచ్చానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. కోడిగుడ్లు ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చింతపండుని 2 నిమ్మకాయల సైజు చింతపండు నానబెట్టాలా. 4 పచ్చిమిరపకాయలు, ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ధనియాలు, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఉప్పు టేస్ట్కి సరిపడా, కారం మీ టేస్ట్కి సరిపడా, చిటికెడు పసుపు. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ధనియాలు, లవంగా ఇప్పుడు చూపించాను కదా, అల్లం పేస్ట్, ఉల్లిపాయ, చెక్క, అవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాం. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పెట్టుకున్న గుడ్లు దాంట్లో వేయించి, దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో ఈ గుడ్లు దాంట్లో వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. కోడిగుడ్లు పులుసు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ టమాటా వేసి అలా వండుకుంటారు కదా, పులుసు చాలా తక్కువ. అందుకనే పులుసుతో మేము ముందుకు వచ్చాను, పులుసు చూపిద్దామని. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా వేయించుకోవాలి గుడ్లని. ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే ఆయిల్లో మనం ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, అదే ఆయిల్లో వేసేసుకోవాలి. మిక్సీలో ఉంది కదా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. అందులోనే అదే పేస్ట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం. అందరూ ఒకలా తిన్నారు కదండి, మేము కొంచెం ఎక్కువ తినొచ్చు, మీరు కొంచెం తక్కువ తినొచ్చు, మీరు ఎక్కువ తినొచ్చు. అందుకని 1 చెంచా 2 చెంచాలు అని చెప్పట్లేదు, మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ ముద్దని బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కలుపుతూ వేయించుకోవాలి, అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి. అలా ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 రెమ్మలు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా దాంట్లో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా బాగా వేగాలి. వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, గుడ్లు కూడా దాంట్లో వేసుకుని కలుపుకుని ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే గుడ్లకి మసాలా పడుతుంది. దాని తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పిసికి దాంట్లో పిప్పు లేకుండా చెత్త అంతా తీసేసి చింతపండు రసం దాంట్లో పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ సరిపడా పోసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఇలా పోసుకున్నాను. ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కలిపేసి ఒక ప్లేట్ మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు కొంచెం బెల్లం పొడి వాడతాను ఫ్రెండ్స్ నేను. ఆ సీసా అదే బెల్లం పొడి, కొద్దిగా టేస్ట్ కోసం ఒక చిన్న స్పూను టేస్ట్ కోసం వేసుకుని కొంచెం కలిపి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే.
ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.